ఇది పద్ధతి కాదు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఆదివార అందుబాటు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈనాటి పఠనాల ధ్యానాంశానికి మిమ్మందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-9 వచనాల వరకు, పౌలు ఫిలిప్పీలకు వ్రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనము మరియు 27వ వచనం వరకు, మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు మనము ప్రత్యేకమైనటువంటి రీతిలో ధ్యానం చేస్తూ ఉన్నాం. మన యొక్క అనుదిన జీవితంలో గనక మనం చూసినట్లయితే ఇది పద్ధతి కాదు, ఇది న్యాయము కాదు అనేటువంటి నిరసన ప్రదర్శనలలో నిరసనకారులు ఈ విధమైనటువంటి స్లోగన్తో, ఈ విధమైనటువంటి మాటలతో వారి యొక్క నిరసనను, వారికి అన్యాయం చేసినటువంటి వారి విషయంలో వారికి చెందవలసినటువంటి దానిని న్యాయంగా జరిగించాల్సినటువంటి విషయంలో వాళ్ళకి అది చేయనప్పుడు ఈ విధంగా నిరసనతో కూడినటువంటి మాటలతో వారి యొక్క అసంతృప్తిని, వారి యొక్క బాధను, వారికి జరిగినటువంటి అన్యాయాన్ని వ్యక్తం చేస్తారు. స్కూలులో పిల్లలు ఆటలాడుకుంటూ ఉన్నప్పుడు ఒక జట్టుకు వ్యతిరేకంగా మరొక జట్టు ఒక ఆటను ఆడుతూ ఉన్నప్పుడు ఆ ఆటలో జరిగినటువంటి మరొక జట్టులోని వారి వలన జరిగినటువంటి ఆ తప్పుని, ఇది తప్పు, ఇది తప్పు, ఇది కరెక్టు, ఇది ఫౌల్ అనేటువంటి మాటతో వారి యొక్క అసంతృప్తిని, నిరసనను వ్యక్తం చేస్తారు. ఈ విధంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు కావలసినటువంటిది ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు అది సరి అయిన విధంగా అందించలేనటువంటి సమయంలో, తమకున్నటువంటి పిల్లలలో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువగా చేసినటువంటి తరుణంలో ఇది కరెక్ట్ కాదు, ఇది న్యాయం కాదు అని తల్లిదండ్రుల ఎడల కూడా పిల్లలు తమ యొక్క నిరసనను వ్యక్తం చేస్తూ వారి యొక్క అసంతృప్తిని తల్లిదండ్రుల ఎడల కూడా ప్రదర్శిస్తారు. ఈరోజు మనం ఆలకించినటువంటి సువిశేష భాగాన్ని గనక మత్తయి సువార్త 20వ అధ్యాయము 1-16 వచనాలలో గనక మనం చూసినట్లయితే ఇలాంటి నిరసనతో కూడినటువంటి మాటలను ఈనాటి సువిశేషంలో మనం ఆలకిస్తూ ఉన్నాం. ఇది పద్ధతి కాదు అనేటువంటి మాట మనము ఈనాటి సువిశేషంలో ప్రత్యేకంగా ఆలకిస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఈరోజు తన శిష్యులకు పనివారు, భూమి లేక భూస్వామి గురించి ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. పనివారు, భూస్వామి అనేటువంటి ఉపమానం ద్వారా యేసు ప్రభు దేవుని యొక్క ఉదారత్వం ఎలా ఉంటుందో ఈరోజు మనకు తెలియజేసేటందుకు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. భూస్వామి అయినటువంటి వాడు పెందలకడ సంతకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పని కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొంతమందిని తన యొక్క పొలంలో పనిచేయమని, తన ద్రాక్ష తోటలో పనిచేయమని వారిని ఇంత మీకు కూలిగా మీకు ఇస్తాను అని చెప్పి రోజువారీ వేతనాన్ని ఎంతైతే అంత మీకు ఇస్తానని చెప్పి ఆ కూలీలతో ఒప్పందం చేసుకొని ఆ యజమానుడైనటువంటి వాడు పనివారిని తన యొక్క
ద్రాక్ష తోటకు పని చేయడానికి పంపించాడు. ఆ తరువాత ఆ భూస్వామి 9 గంటల సమయంలో మళ్ళీ ఆ సంత జరిగేటువంటి ప్రాంతానికి వెళ్ళి మరి కొంతమంది పని కోసం ఎదురు చూస్తూ ఉంటే వారిని కూడా తన యొక్క ద్రాక్ష తోటలో పని చేయమని వారిని పంపిస్తూ ఉన్నాడు. ఆ తరువాత ఈ యజమానుడు 12 గంటల సమయంలో మళ్ళీ వెళ్ళాడు. ఆ తర్వాత 3 గంటలకి, చివరికి 5 గంటల సమయంలో కూడా వెళ్ళి అక్కడ ఇంకా కొంతమంది పని లేక ఊరక అక్కడ నిలబడి ఉంటే వారిని కూడా తన పొలంలో, తన ద్రాక్ష తోటలో పని చేయమని వారిని కూడా ఆహ్వానించి వారిని పంపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా రోజులోని అనేకమైనటువంటి గడియలలో అనేక మంది పని కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిని తన యొక్క ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పి వారిని వినియోగించి పంపించేటందుకు ఈ భూస్వామి, ఈ ద్రాక్ష తోట యజమాని వారిని పురమాయించి పంపించటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఆ తర్వాత సమస్య అంతా ఎక్కడ వచ్చినది అంటే, పని చేసినటువంటి ఆ రోజు ముగియటం, వారికి చెల్లించాల్సినటువంటి వేతనాన్ని, రోజువారీ కూలీని సాయంత్రానికి చెల్లించేటువంటి ఆ సమయంలో అసలు సమస్య వచ్చి పడింది. అదేమిటంటే, ఈ యజమానుడైనటువంటి వాడు చివర వచ్చినటువంటి వారితో ప్రారంభించి వారికి ఒక్కొక్కరికి 1 దీనారం చొప్పున వారి యొక్క వేతనాన్ని చెల్లించమని చెప్పి తన యొక్క గృహ నిర్వాహకుడిని ఆదేశించాడు. ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఎంతసేపు పనిచేశారు అనేటువంటిది పరిగణలోనికి తీసుకొనకుండా, ఎవరెవరు ఏ టయానికి వచ్చారు, ఎంత పని చేశారు అనేటువంటిది పట్టించుకొనకుండా అందరికీ సమానంగా ఒక రోజువారీ వేతనాన్ని, 1 దీనారాన్ని వారికి కూలిగా అందించమని తన కార్యనిర్వాహకునికి ఆయన చెప్పి, చివరికి అందరూ కూడా ముందు వచ్చిన వాళ్ళు, మధ్యలో వచ్చిన వాళ్ళు, చివర వచ్చిన వాళ్ళు అనే భేదం లేకుండా అందరికీ కూడా ఆ రోజు కూలిగా 1 దీనారం అనేటువంటిది వారికి చెల్లించటం అనేటువంటిది జరిగింది. ఇది ఏ విధంగా న్యాయము అనేటువంటి ఒక నిరసనతో కూడినటువంటి, అసంతృప్తితో కూడినటువంటి మాట వారి యొక్క మదిలో నుంచి బయటకు వ్యక్తం చేయటం అనేటువంటిది ఇక్కడ కనిపించింది. మొట్టమొదటగా మనందరము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, యేసు ప్రభు ఈ ఉపమానాన్ని ఏదో కొన్ని ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయమై చెప్పటం లేదు. యేసు ప్రభు ఈ ఉపమానాన్ని కొన్ని ఆర్థిక పరమైనటువంటి సూత్రాలను తెలియజేయడానికి, ఆర్థిక పరమైనటువంటి కిటుకులను తెలియచేయడానికి, ఏ విధంగా ధనం విషయంలో, డబ్బుల విషయంలో ఏ విధమైనటువంటి తెలివితేటలను ప్రదర్శించాలి అనేటువంటిది తెలియజేయడానికి ఈనాడు ఈ సువిశేషాన్ని మనకు తెలియజేయటం లేదు. ఈ సువిశేషము దేవుని యొక్క రాజ్యం గురించి మనందరికీ తెలియజేయడానికి యేసు ప్రభు ముఖ్యముగా ఈ ఉపమానం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటగా చూస్తే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉపమానం ద్వారా దేవుడు ప్రతి ఒక్కరికి ఎంత ఉదారంగా స్పందిస్తాడో అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మనందరికీ ఈ ఉపమానం ద్వారా యేసు ప్రభు తెలియజేయాలని మనకు ఈ ఉపమానాన్ని ఈ విధంగా ఈ కూలివారు భూస్వామి అనేటువంటి ఈ కథ ద్వారా మనకు ఎరుక చేస్తూ ఉన్నాడు. ఎవరెవరిని ఎప్పుడు పిలిచాడు అనేటువంటిది కాదు ఇక్కడ ప్రధానమైనటువంటిది. ఎవరెవరిని తన యొక్క ద్రాక్ష తోటలో పనిచేయడానికి ఎప్పుడు పిలిచాడు అనేటువంటిది
ప్రాముఖ్యమైనటువంటి విషయం కాదు. ఆయన పిలిచినటువంటి ప్రతి ఒక్కరు కూడా తాను ఎవరినైతే పిలిచాడో తన ద్రాక్ష తోటలో పనిచేయమని, అది ప్రధానమైనటువంటి విషయం. ఏ టైంలో పిలిచాడనేటువంటిది కాదు, కానీ ఆ పిలిచినటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరిని తన యొక్క ద్రాక్ష తోటలో పనిచేయడానికి పిలవటం అనేటువంటిది ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఏ టయానికి వాళ్ళు పనికి వంగారు అనేటువంటిది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటిది కాదు. వీళ్ళు ఎవరి చేత పిలువబడ్డారు అనేటువంటిది ప్రధానమైనటువంటిది. యజమానుని చేత. ఎవరిక్కడ యజమానుడు? దేవాది దేవుడు. దేవుడు తన యొక్క దైవరాజ్యంలో సభ్యులుగా చేరడానికి ఈ విధంగా పిలుస్తాడని తెలియచేయడానికి ద్రాక్ష తోట అనేటువంటి దాన్ని ఒక చిహ్నముగా, ఒక గుర్తుగా చేసుకొని ఈరోజు మనకి కొన్ని సువిశేష సత్యాలని మనందరి ముందు ఉంచేటందుకు దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ఉదారంగా ప్రవహిస్తున్నటువంటి దేవుని యొక్క ప్రేమకు నిదర్శనముగా ఉన్నది అని యేసు ప్రభు ఈ ఉపమానం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మానవాళి ఎడల ఉదారముగా పొంగి పొరలుతూ ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమ గురించి చెప్పడానికి యేసు ప్రభు ఈనాటి ఉపమానాన్ని మన ముందు ఉంచేటువంటి దానికి, ఈ ఉపమానం ద్వారా మనకు తెలియజేసేటందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడు అనేకమైనటువంటి మార్గాలలో, అనేకమైనటువంటి సమయాలలో ఎవరెవరినైతే పిలుస్తూ ఉన్నాడో వారి అందరికీ కూడా తన యొక్క దైవరాజ్యంలో భాగస్థులము అయ్యి సంతోషంగా ఆ దైవరాజ్య పౌరసత్వాన్ని అనుభవించడానికి ప్రభు ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు. ఏ భేదం లేకుండా పిలుస్తున్నాడని, ఏ సమయం అనేటువంటిది పట్టించుకొనకుండా పిలుస్తున్నాడని కూడా ఈరోజు మనం గుర్తు చేసుకొనాలి. ఈ భూస్వామి ఈనాటి సువిశేషంలో ముఖ్యంగా ఈ ఉపమానం ద్వారా ఎవరు అంటే దేవుడే అని మనం ఈరోజు ప్రత్యేకంగా అర్థం చేసుకొనాలి. ఇక్కడ ఈ ఉపమానాన్ని చెబుతూ ఉన్నప్పుడు ఈ ఉపమానంలోని భూస్వామి అయినటువంటి వాడు, యజమానుడైనటువంటి వాడు తన అవసరం కోసం పనివారిని తన ద్రాక్ష తోటలో పనిచేయటకు పిలవకుండా పని కోసం నిలబడినటువంటి, ఎదురు చూస్తున్నటువంటి వారి అవసరాన్ని ప్రధానంగా తీసుకొని జీవనోపాధిని సంపాదించుకొనడానికి అవసరమైనటువంటి పని కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క అవసరం చేత ఈ భూస్వామి ప్రేరేపితుడై వారందరిని కూడా తన పని చేయడానికి, తన ద్రాక్ష తోటలో పని చేయడానికి వారిని పిలిచాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఏ పని లేకుండా ఆ సంత దగ్గర నిలబడ్డారు. అందువలన దేవుని యొక్క రాజ్యములో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైనటువంటి పని అనేటువంటిది ఉన్నది అని, దానికోసం అందరినీ దేవుడు ఏ విధమైనటువంటి భేదభావం లేకుండా పిలుస్తాడు అని మనందరం ఈరోజు గుర్తు చేసుకోవాలి. కొంతమంది మాకు అవసరం లేదు, వీళ్ళు మా పనికి ఇంతమందే సరిపోతారు, మాకు అవసరం లేదనేటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారిని కూడా ఈరోజు యజమానుడు తన పని చేయడానికి, తన ద్రాక్ష తోటలో పని చేయడానికి పిలవటం అనేటువంటి దాని ద్వారా మనందరం కూడా దేవుని కోసం, దేవునికి ప్రతి ఒక్కరూ అవసరం పడి ఉన్నారు అని, దేవుడు ఉదారంగా వారి యొక్క అవసరం లేకపోయినా వారిని వివిధ రకాలైనటువంటి పనులకు వినియోగించుకొని వారిని సంతోషంగా, ఆనందంగా ఉంచటమే తన యొక్క పరమావధిగా పెట్టుకుంటున్నాడని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఈ విధంగా
అవసరంలో ఉన్నటువంటి వారి అవసరము చేత ప్రేరేపితుడైనటువంటి యజమానుడు ఏ విధంగా వారిని పనిలో వినియోగించి వారి జీవనోపాధికి, వారి జీవితానికి, మనుగడకు ఉపయోగపడేటువంటి జీవనాన్ని సంపాదించి పెట్టేటువంటి పనిని వారికి ఆ విధంగా ఇస్తూ ఉన్నాడు అని దేవుడు కూడా తాను సృష్టించినటువంటి ఈ లోకంలో అందరిని కూడా వారి వారి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా వారికి పనిని ఇవ్వటం మాత్రమే కాకుండా కొంతమందికి వారు అర్హులు కాకపోయినా వారిని ఏదో ఒక పనిలో వినియోగించి తన యొక్క ఉదారత్వాన్ని చాటుకుంటాడని ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఇదే సమయంలో ఎవరైతే పిలువబడ్డారో, ఎవరైతే ఈ లోకములో అవసరం లేకుండా ప్రక్కన పడవేయబడినారో, పేదవారు, వ్యాధిగ్రస్తులు, అనాథలు, ఇంకా వివిధ రకాలైనటువంటి అస్పృశ్యతల చేత అణగద్రొక్కబడినటువంటి వారిని అందరినీ కూడా దేవుడు ప్రేమించుతూ ఉన్నాడు అని, దేవుని రాజ్యంలో ఒకరికి ప్రత్యేకమైనటువంటి స్థానం, మరొకరికి తక్కువ స్థానం అనేటువంటిది లేకుండా అందరినీ కూడా దేవుడు సమదృష్టితో చూస్తూ ఉన్నాడు అని చెప్పడం కోసమే ఈరోజు యేసు ప్రభు ఈ ఉపమానాన్ని మనందరికీ ఉపయోగించి తెలియజేసేటువంటి ఆయన మనస్తత్వం, ఆయన వైఖరిని ఈరోజు మనం దీని ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. దేవుడు తన యొక్క కృపను తన పిలుపును ఆలస్యంగా అందుకున్నటువంటి వారి ద్వారా అందిస్తూ ఉన్నాడని మనం ఈరోజు తెలుసుకొనాలి. దేవుడు తన యొక్క కృపను ఏ సమయంలోనైనా అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని అర్హులైనటువంటి వారికి మనం ఈరోజు గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మొదటిగా తన ద్రాక్ష తోటలో పనిచేయడానికి పిలువబడినటువంటి వాళ్ళు, చివర వచ్చిన వాళ్ళకి, మధ్యలో వచ్చిన వాళ్ళకి, 9 గంటల సమయంలో ఇతర గడియలలో వచ్చినటువంటి వారితో కలిపి ఒకే వేతనాన్ని పొందినప్పుడు వాళ్ళు ఇది న్యాయం కాదు, పద్ధతి కాదు అని ఫిర్యాదు చేయటానికి బదులుగా ఆయన పనిలో, ఆయన యొక్క ద్రాక్ష తోటలో, ఆయన రాజ్యంలో మొదటిగా స్థానం పొందటమే గొప్ప అదృష్టము అనేటువంటి దానిని గుర్తుపెట్టుకొని ఆ దైవరాజ్యానికి అధిపతి అయిన దేవునికి, ఆ యజమానునికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటిది పోయి, వారు పొందినటువంటి ఆ భాగ్యాన్ని మరచిపోయి ఫిర్యాదు చేయటం అనేటువంటిది మంచిది కాదు అని ఈనాడు మనందరికీ కూడా ఈ సువిశేషం ద్వారా భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే మనందరం మన జీవితాలలో చూసినట్లయితే కథోలిక తిరుసభలో మొట్టమొదటిగా జ్ఞానస్నానం పొంది తిరుసభ సభ్యులైనటువంటి వాళ్ళు ఏ విధంగా ఈనాడు తిరుసభలో ప్రవర్తిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. మేము మొదటి క్రైస్తవులము, మేము ఆదిమ క్రైస్తవులము అని వారి యొక్క గర్వాన్ని, వారి యొక్క పెత్తనం చేసే మనస్తత్వాన్ని, ఇతరులను సమభావంతో చూడకుండా ఉండేటువంటి మనస్తత్వాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దానికి బదులుగా అలాంటి వాళ్ళు తిరుసభలో సభ్యత్వం పొందడానికి, దేవుని యొక్క బిడ్డలు కావడానికి ప్రథమముగా మాకు అవకాశం దొరికింది, ఇది మాకు చాలు అనేటువంటి కృతజ్ఞతా భావంతో భగవంతునికి వందనాలు చెప్పటానికి బదులుగా వారి తర్వాత తిరుసభలో ప్రవేశిస్తున్నటువంటి వారిని చూసి అసూయ చెందడం, ద్వేషించటం అనేటువంటిది, వారి మీద అధికారం చెలాయించాలి అనేటువంటి మనస్తత్వము
మంచిది కాదు అని ఈరోజు మనందరికీ కూడా ఈ సువిశేష భాగం తెలియజేస్తూ ఉంది. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సువిశేషము చివరిగా మనం చూసినట్లయితే మనందరము కూడా ఒక దినారముతో అందరికీ కూడా తమ యొక్క వేతనాన్ని చెల్లించటం అనేటువంటిది జరగటం అనేటువంటిది భగవంతుని యొక్క మంచితనానికి, దేవుని యొక్క ఉదారత్వానికి, దేవునికి అందరూ ఒకటే అనేటువంటి మనస్తత్వానికి గుర్తుగా నిలుస్తూ ఉంది అని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. మనం మొదటిగా అవకాశం పొందినప్పుడు ఇది మాకు దేవుడు ప్రథమంగా ఇచ్చినటువంటి అవకాశము, దీనికి మేము ఎంతో రుణపడి ఉన్నామనేటువంటి మనస్తత్వాన్ని కృతజ్ఞతా భావంతో దేవునికి వ్యక్తం చేయాలి. అందువలన ఈరోజు ఈ సువిశేషం మనకి అనుదిన మన క్రైస్తవ జీవనంలో జరిగేటువంటి ఇలాంటి పరిస్థితులను ఉద్దేశించి భగవంతుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడని మనం తెలుసుకొనాలి. దేవుని ప్రేమకు చిన్న పెద్ద అనేటువంటిది లేదు అని, ఉన్నవారు పేదవారు అనేటువంటి భేదం లేదు అని, మొదటివారు చివరివారు అనేటువంటి తేడా లేదు అని, అందరూ కూడా దేవునికి సమానమని, దేవుని ప్రేమకు అందరూ పాత్రులేనని మనం ఈరోజు అంగీకరించాలి అని ఈ సువిశేషం ద్వారా యేసు ప్రభు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. మొదట వచ్చినటువంటి వారికి ఇది భగవంతుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశము. ప్రారంభంలోనే మీరు దేవుని యొక్క బిడ్డలైనందుకు అని ఈరోజు మనకి భగవంతుడు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనందరికీ అర్థమవుతూ ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి వారందరూ కూడా తిరుసభలో ఆ తర్వాత సభ్యత్వాన్ని, దేవుని యొక్క రాజ్యంలో బిడ్డలయ్యేటువంటి దీవెనను పొందినటువంటి వారు ఎవరైతే ఉంటున్నారో వారు మొదట వచ్చినటువంటి వారి తర్వాత వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడం అనేటువంటి దాన్ని చూసి సంతోషించాలే కానీ వారిని గురించి ఇది న్యాయం కాదు, ఇది పద్ధతి కాదు అనేటువంటి విధంగా మొదటి వచ్చినటువంటి వారితో పంచబడినటువంటి దేవుని ప్రేమ వీరితో కూడా పంచటాన్ని చూసి ఈ విధంగా మనము వారి మీద చాడీలు చెప్పటం అనేటువంటిది, వారిని చూసి ఇది న్యాయం కాదు, పద్ధతి కాదు అనడం అనేటువంటిది సరి అయింది కాదు అని ఈరోజు మనందరం కూడా తెలుసుకోవాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అందువలన చివర వచ్చినటువంటి వారు మొదట ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వారు ఒకటే అని మనం ఈరోజు దేవుని దృష్టిలో సమానమే అని మనం తెలుసుకొనాలి. మీరు మొదటిగా క్రైస్తవులయ్యారు, దానికి సంతోషించటం అనేటువంటిది అలాంటి భావం తర్వాత వచ్చినటువంటి వారి విషయంలో అలాంటి వ్యక్తులు చూపించేటువంటి ద్వేషభావం, అసూయతో కూడినటువంటి మనస్తత్వాన్ని ఈరోజు మనం పెట్టుకోకూడదు అని ప్రభు ఈనాడు మనకు తెలియబరుస్తూ ఉన్నాడు. ఈ ఉపమానము భగవంతుని యొక్క అనిర్వచనీయమైనటువంటి ఉదారత్వాన్ని ఈరోజు మన ముందు ఆవిష్కరిస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకడు ధనవంతుడు కానవసరం లేదు ఇతరులకు సహాయం చేయడానికి. తనకు ఉన్నటువంటి దానిని కొంతైనా పంచుకుంటే దేవుడు అతనిని ఎంతో ఉదారంగా దీవించుతాడు, అతనిని కూడా ఆదరిస్తాడు, అతడు ధనవంతుడవుతాడు అని కూడా ఈరోజు మనందరం గుర్తు చేసుకోవాలి. మదర్ తెరీసా దగ్గరికి ఒకరోజు ఒక హిందువు వచ్చి తన ఇంటి ముందు నిలబడ్డాడు. తనకు తెలిసినటువంటి ఒక కుటుంబం వారు చాలా రోజుల నుంచి ఆకలికి అలమటిస్తూ ఉన్నారు అని, వాళ్లకు ఉన్నటువంటి పిల్లలు చాలామంది
ఆహారం లేకుండా బాధపడుతూ ఉన్నారని మదర్ తెరీసాకు తెలియజేశాడు. ఆ కుటుంబంలో తల్లిదండ్రులతో కాక 8 మంది పిల్లలు ఉన్నారు అని, వాళ్ళకి చాలా రోజుల నుంచి తినడానికి ఏమీ లేదు అని మదర్కి చెప్పారు. అలా చెప్పినప్పుడు మదరు ఒక బియ్యపు గోతాన్ని తీసుకొని అతనితో కలిసి ఆకలితో బాధపడుతున్నటువంటి ఆ ఇంటికి వెళ్ళింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లిని, ఆ తల్లితో పాటు ఎంతో ఆశతో వెలిగిపోతున్నటువంటి నేత్రాలతో ఉన్నటువంటి ఆమె బిడ్డలను చూసింది మదర్. వాళ్ళు ఆకలితో ఎంతో నకనకలాడుతూ తమ యొక్క ఆ కళ్ళలో ఏదో ఆశతో ఉన్నటువంటి వెలుగును మదర్ తెరీసా చూడటం అనేటువంటిది జరిగింది. తాను తీసుకువచ్చినటువంటి ఆ బియ్యపు బ్యాగుని ఆమెకు అందించింది. ఆ బ్యాగును తీసుకొని ఆ స్త్రీ దానిని 2 భాగాలు చేసి వెంటనే బయటకు వచ్చి ప్రక్కనున్నటువంటి మరొక వ్యక్తికి ఆ బియ్యంలో సగం భాగాన్ని అందించి రావటం అనేటువంటిది మదర్ చూసింది. ఆ స్త్రీ తిరిగి వచ్చిన తర్వాత ఆమెను అడిగింది, ఏం చేశావు, ఎక్కడికి వెళ్ళావు అని. అప్పుడు ఆ పేదరాలైనటువంటి 8 మంది పిల్లలు ఉన్నటువంటి ఆ ఇంటి యజమానురాలు, ఆ బిడ్డల తల్లి ఈ విధంగా మదర్తో చెబుతుంది, నా ప్రక్కన ఉన్నటువంటి పొరుగువాడైనటువంటి ఒక ముస్లిము అయినటువంటి అతని కుటుంబాన్ని దగ్గరికి నేను వెళ్ళాను. వాళ్ళు కూడా ఆకలితో బాధపడుతూ ఉన్నటువంటి పిల్లలను కలిగి ఉన్నారు ఆ కుటుంబంలో అని ఆ స్త్రీ మదర్కి చెప్పింది. ఈ మాటలు మదర్ తెరీసా ఆలకించినప్పుడు ఆమెను ఆశ్చర్యపరిచింది. ఆమె బియ్యాన్ని సగం అవతలి కుటుంబానికి, ప్రక్కనున్నటువంటి పొరుగువారి కుటుంబానికి అందించటం అనేటువంటిది ఆమెను ఆశ్చర్యపరచకపోయినా, ఆమె ఆకలిలో ఉండి ఇతరుల ఆకలిని కూడా ఆమె తెలుసుకున్నటువంటి ఆ సత్యం ఏదైతే ఉందో అది నిజంగా మదర్ను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె యొక్క ఆకలి అనేటువంటిది ఎదుటివారి ఆకలిని అర్థం చేసుకునేలాగా చేసింది అని మదర్ తెరీసా గుర్తించి ఎంతో ఆశ్చర్యానికి, ఎంతో తెలియనటువంటి విధంగా తనలో తాను చలించిపోయేటువంటి విధంగా చేసింది. తను ఆకలిలో ఉండి, తన పేదరికంలో కూడా, తన యొక్క ఆపద సమయంలో కూడా తనకున్నటువంటి దానిని ఇతరులతో పంచుకోవాలి అనేటువంటి ధైర్యాన్ని చూసి మదర్ ఎంతగానో ఆశ్చర్యానికి గురైంది. తనకున్నటువంటి దానిని ఇతరులతో కొంత పంచుకునేటువంటి తన ప్రేమను చూసి మదర్ ఎంతగానో సంతోషించింది. యేసు ప్రభు కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇదే మనలను కూడా చేయమని అడుగుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఇదే ఇతరులతో మనం కూడా కొంతలో కొంతైనా పంచుకోవాలి అని ఈరోజు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రేమను ఈరోజు ఆ విధంగా దేవుడు అందరితో పంచుతూ ఉన్నాడు అని మనం కూడా మన జీవితాలలో పొందినటువంటి దేవుని యొక్క ప్రేమను ఇతరులతో పంచుకోవాలి అని ఈరోజు మనందరికీ ఈ యొక్క సంఘటన మనకు తెలియజేస్తుంది. ఇది గనక మనం చేసినప్పుడు మనము కూడా నిత్య జీవితానికి అర్హులమవుతామని, నిత్య జీవితం అనేటువంటిది తప్పకుండా దేవుడు మనకు అందిస్తాడు అని మనందరం ఈరోజు తెలుసుకొనాలి అని ఈనాడు
మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి. మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి మరొక విషయం ఏమిటి అంటే, దేవుడు తన యొక్క దీవెనలను, వరాలను ఇతరులకు కూడా మనలాగే అందిస్తాడు అని ఈరోజు మనందరము గమనించాల్సినటువంటి విషయం. ఆ దీవెనలను మనతో పాటు ఇతరులకు అందించటంలో భగవంతుడు ఏ విధమైనటువంటి అర్హతలను, ఏ విధమైనటువంటి వాళ్ళలో ఉండాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలను చూసి దేవుడు తన దీవెనలను వారికి అందిస్తాడని మనం ఎప్పుడూ అనుకోకూడదు. అది మన దృష్టిలో వారు అర్హులు కాకపోయినా భగవంతుడు ఏమింది ఈ విధంగా చేస్తున్నాడని మనకు అనిపిస్తుంది. అందుకనే మనందరము ఆయన ఆలోచనలు మన ఆలోచనలుగా ఉండవని, ఆయన తలంపులు మన తలంపులుగా ఉండవని ఈనాడు మొదటి పట్టణంలో మనం ఆలకించినటువంటి విధంగా మనం తెలుసుకొనాలి. దేవుని యొక్క మార్గాలు, ఆలోచనలు, ఆయన విధానాలు అనేటువంటివి పూర్తిగా మనకు భిన్నంగా ఉంటాయి అని దేవుడు అందరిని కూడా ఉన్నతంగా చూస్తాడు అని మనం ఈరోజు గుర్తు చేసుకొనాలి. కాబట్టి మనందరము కృపాశక్తి సంపన్నులమై దేవుని యొక్క ఉదారత్వాన్ని మనం పొందుకొనాలి అని ఈ సువిశేషం మనకు తెలియజేస్తుంది. దేవుని యొక్క ఆ ఉదారత్వాన్ని పొందుకోవాలి అంటే దేవుని యొక్క కృప మనకి చాలా అవసరము అని మనందరికీ ప్రభు ఈరోజు ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ఉన్నాడు. అందువలన ఆ కృపను మనం పొందుకోవాలి అంటే మనము ఇతరులను చూసి అసూయ చెందకుండా, ద్వేషించకుండా, వారు పొందినటువంటి మేలును చూసి మనము అసహ్యించుకొనకుండా, అసూయ చెందకుండా, మనకు కూడా భగవంతుని యొక్క కృపలో భాగాన్ని పంచాడు అనేటువంటి దానిని చూసి మనం సంతోషించాలి అని ఈరోజు ఇదే న్యాయము అని, ఇదే నిజమని మనం ఈరోజు అంగీకరించి మనం ఆ విధంగా దేవుని యొక్క రాజ్యంలో మనము సభ్యులంగా అందరితో మనము కలిసి ఆనందించేటందుకు మనం ఈ లోకంలో ఈ జీవితాన్ని సిద్ధం చేసుకొనాలి అని ఈనాడు మనకి ఈ ప్రభుని యొక్క సందేశం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరము దేవుని యొక్క ఉదారత్వము చూసి మనము మన ఎడల ఆయన చూపిస్తున్నటువంటి ఆ ప్రేమను చూసి సంతోషిస్తూ మనలాగా అందరినీ దేవుడు దీవించుటకు ఆయన లాంటి వైఖరిని మనం కూడా పొందుకునే భాగ్యాన్ని ఇవ్వమని మనందరం ప్రార్థన చేసుకుందాం. మీకందరికీ ఈ ఆదివార శుభములను, దేవుని దీవెనలను అందిస్తూ దేవుడు మిమ్మల్ని అపారంగా దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్.